రోజు తిరగని రోజు లేదు. నేను బాలిడి నగర్ తిరుగుతూ ఉన్నా, ఎమ్మెల్సీ రాజన్న దగ్గర తిరుగుతూ ఉన్నా. నేను చేసిన కష్టానికి నన్ను గుర్తించండి. 15-20 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్న, పార్టీ జెండా మోసిన, పార్టీకి సర్వీస్ చేసిన. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఉన్న ప్రజలు కావచ్చు, పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, కుమారన్న ఉత్సవం చాలా బాగుంది. కుమారన్న ఉంటేనే మీకు అందరికీ అండగా ఉంటుంది. కాలనీకి రేపు ఏదైనా సమస్య వచ్చినా కూడా నుంచి కావచ్చు, పార్టీ క్యాడర్ పనిచేసే సత్తా ఉందని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అలా కోరిక మేరకు నమ్మకంగా నన్ను నమ్మి గుర్తించి నాకు బీఫామ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఉదంజలో గడ్డపోతారం మున్సిపాలిటీలో 6వ వార్డుని భారీ మెజార్టీ గెలిపిస్తానని నేను మీ అధిష్టానానికి కోరుతా ఉన్నానన్న. చివరిగా స్వప్న గారు, మీ పార్టీలోనే చాలామంది సీనియర్లు ఉన్నారు, మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాలి 6వ వార్డు నుంచి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీ వరకు బీఫామ్ వస్తుందన్న నమ్మకం ఉందా? రావాలండి, కంపల్సరీ. ప్రజలు మమ్మల్ని నమ్ముకుంటున్నారు, మేమే కావాలనుకుంటున్నారు. ఆ పాత నాయకులు చూసారు కదా మీరు, ఏమున్నాయని 20 సంవత్సరాల పాలనలో ఏమీ లేవు సరిగా. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అంగన్వాడీ లేవు, కనీసం మొక్కలంటే దేవుడు గుళ్ళు కూడా లేవు. ఏం చేసిరు అని ఏం చేయలేదు కదా. ప్రజలు మమ్మల్ని నమ్ముకుంటున్నారు, మేము కావాలనుకుంటున్నారు. బీఫామ్ కంపల్సరీ రావాలి మాకు. మేము అనేది ఏదో చూపించుకుంటాము. 2.5 ఏళ్లలో మేము కంపల్సరీ అన్ని పనులు చేసి ఇచ్చిన హామీలన్నీ చేస్తామండి. ఖచ్చితంగా నెరవేరుస్తాం అని హామీ ఇస్తున్నామండి.